పితా పుత్ర పవిత్రాత్మ నామమునా కానుక మాత దేవుని తల్లి మా ప్రార్థనను కానుకగా అర్పిస్తూ ఉన్నా ప్రార్థనకు జవాబు దయచేయమని నీ కుమారుని ప్రార్థించమ్మా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కానుక మాత స్మరణోత్సవం పండుగను కొనియాడుతూ ఉన్నాం. ప్రజెంటేషన్ ఆఫ్ మేరీ ఇన్ ద టెంపుల్, ఎ బ్యూటిఫుల్ ఫీస్ట్ డే వి సెలబ్రేట్ టుడే. ఈరోజు దేనిని మనం కానుకగా అర్పిస్తాం. అప్పుడప్పుడు పాటలు పాడుతుంటారు, ప్రభువా ఏం కానుక మేము అర్పిస్తామయ్యా, మాదని ఉన్నదని మీదే కదా అని. ఈరోజు ఆయన ఇచ్చినటువంటి ప్రతి దానిని తిరిగి దేవునికి అర్పిస్తూ కానుకగా అర్పిస్తూ మన ప్రార్థనను అర్పిస్తూ ప్రార్థిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీకు శుభవార్త. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కరుణ జపమాలలో 4 గుర్తులో శ్రీకాకుళం మేత్రాసినటువంటి గురువులు మరియు మేత్రాన్ని వేరు మీకోసం ప్రార్థించి దీవిస్తారు. అలాగే 5వ గుర్తులో ఖమ్మం మేత్రాసినటువంటి గురువులు మరి మేత్రాన్ని వారు మిమ్మల్ని దీవిస్తారు. అందరికీ దయచేసి లింక్ను వెంటనే పంపండి. అందరూ కూడా 2 దీవెనలు పొందేటట్టు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ఈ కరుణ జపమాలలో ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరితో పాటు మన అందరి ఉద్దేశములను అర్పిస్తూ మనం ఈరోజు కరుణ జపమాలలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలందరూ ప్రభు దీవించునుగాక. అనిల్ స్వర్ణాలను 8 సంవత్సరాల తర్వాత ఫాదర్ సిరిల్ గారి ప్రార్థన ద్వారా ప్రభు బేబీ గర్ల్తో దీవించినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. తుమ్మ అమీరా మొదటి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, జ్ఞానమందు ప్రాయమందు వర్ధిల్లినట్టుగా మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు ప్రీతం రెడ్డి, అనూష. తుమ్మ అమీరా, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. వీరితో పాటు మనందరి ఉద్దేశంలో ప్రభువును అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను
విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఎందుకు మరియ తల్లికి కానుక మాత అని పేరు పెట్టారంటే, చాలా సంవత్సరాల తర్వాత ఏడ్చి కన్నీళ్లు కార్చి ఈ బిడ్డను వాళ్ళు పొందుకున్నారు కావున దేవునికే తిరిగి కానుకగా ఇచ్చారు కావున అలాంటి పండుగను ఈరోజు కొనియాడుతున్నాం. యెరూషలేం పవిత్ర నగరమునకు 80 మైళ్ళ దూరంలో ఉన్నదంట నజరేతు గ్రామం. ఆ గ్రామ నివాసులే అన్నమ్మ, జోక్యం అనగా అమ్మ మరియ తల్లి, అమ్మ, నాన్న. వీరికి చాలా సంవత్సరాల వరకు సంతానవరం లేదు కావున ఎంతో బాధ, వ్యధ. ఒక్కరోజు అన్నమ్మ ఎప్పటిలాగా దేవుని కన్నీటితో ప్రార్థన చేస్తుండగా ప్రభు దూత ప్రత్యక్షమై దేవుని అనుగ్రహం వలన వారికి సంతాన ప్రాప్తి అవుతుందని చెప్పింది. అప్పుడు వాళ్ళు ఒక మొక్కుబడి చేసుకున్నారు. ఒక్కవేళ ఒక బిడ్డను నీవిస్తే ఆ శిశువుని దేవునికి కానుకగా చేసి మేము అర్పిస్తామని. అలాగే వాళ్ళకు దేవుడు ఒక బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డే మరియ తల్లి కానుకగా అర్పించిన ఆ దినమే ఈ దినం. They were suffering and went through humiliation without a child. Joachim and Anne, mom and dad of Mother Mary, and an angel appeared to Mama Mary's mother Annamma and Anne, and then she seemed to have said, "You will get a child." And they made a dedication. If we get a child, we will offer the child to you. And they received a child and presented the child on this day. That is why it is called Presentation of Mary. కానుక మాత. ఈరోజు మనము వాళ్ళు ఎట్లా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశారో, ఆ కన్నీటికి ఫలితం దొరికిందో ఆ తల్లిని మనం వేడితే ఏ వేడుకను కూడా ఆమె నిరాకరింపదని పునీత బెర్నార్డ్ గారు మనకు నేర్పించిన ప్రార్థన. ఆ ప్రార్థననే పాటగా ఈరోజు పాడుతున్నాం. పాడుదాం, విశ్వసిస్తాం, వరప్రసాదం పొందుకుందాం. మిక్కిలి నెనరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితిమమ్మా. మిక్కిలి నెరలుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితిమమ్మా. కృపారసముగల తల్లి, మమ్ము కరుణించుమని వేడితిమమ్మా. మమ్ము కరుణించుమని వేడితిమమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా. నిన్ను వేడిన వారిని నీవెన్నడూ చేయి విడువవని నమ్మితిమమ్మా. నిన్ను వేడిన వారిని నీవెన్నడూ చెయ్యి విడువవని నమ్మితివమ్మా. నీ చరణముల చేరితిమమ్మా. నీ చరణముల చేరితిమమ్మా. కరుణతో ప్రోచి కాపాడవమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పాపులమని మమ్ము ప్రోద్రోయకు మమ్మ, నీ ప్రాపు కోరిన బిడ్డలవమ్మ. మనమందరం కూడా పుట్టినది మొదలుకొని అమ్మ కడుపులో గర్భం ధరించబడినట్టు సమయము నుండే పాపాత్ములేని కీర్తన 51:1లో మనం చదువుతున్నాం. వి నో కీర్తన 51:5లో మనం అలా చదువుతున్నాం. Psalm 51:5 we hear our mothers conceived us in sin. కానీ మరే తల్లి అట్లాంటిది కాదు. ఆమె పుట్టక మునిపే ఏడ్చి ఏడ్చి కన్నీరు కార్చి పరిశుద్ధముగా జన్మించిన తల్లి. అందుకే నీతిమంతుల ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన, అమలోత్పవి మాత. అందుకే ఆమె ద్వారా అడిగితే తప్పక దేవుడు దయచేస్తాడు. James 5:16 says, righteous person's prayer is very powerful. She was full of grace. ఆమె అనుగ్రహ పరిపూర్ణురాలు. ప్రార్థనతో పాడదాం. మరియ తల్లి పాపులమని మమ్ము త్రోసివేయకమ్మా, మా కోసం ప్రార్థించమ్మా అని. పాపులమని మమ్ము ప్రోద్రోయకుమమ్మ, నీ ప్రాపు కోరిన బిడ్డలమమ్మా. పాపులమని మమ్ము ప్రోద్రోయకమ్మ, నీ ప్రాపు కోరిన బిడ్డలమమ్మా. దయగని మమ్ములా దరిచేర్చవమ్మా, దయగని మమ్ముల దరిచేర్చవమ్మా. ఈ బిడ్డలమమ్మా ప్రార్థించమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా. భక్తితో రెండవ గుర్తును మన పాపాలు మన్నింపబడాలని, మన ప్రార్థనను ఆలకించాలని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము
సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మూడవ గుర్తు మేము అందరు బృందముగా కలిసి చెప్పిన తర్వాత 4 మరియు 5వ గుర్తులో మీకు ఒక ప్రత్యేక ఆశీర్వాదం ప్రభు దయచేయాలని కానుకమాత సభ కావున, కానుకమాత పండుగ కావున కానుకగా అర్పించిన గురువులు బిషప్ గారితో పాటు మీకోసం 4వ గుర్తు 5వ గుర్తు చెప్తారు. 4వ గుర్తులో శ్రీకాకుళం మేత్రాసనం చెందినటువంటి గురువులు, తర్వాత అది అయిపోయిన వెంటనే మేత్రాణి వారు, శ్రీకాకుళం మేత్రాణి వారు మిమ్మల్ని దీవిస్తారు. అలాగే 5వ గుర్తులో ఖమ్మం మేత్రాసనం చెందినటువంటి గురువులందరూ బిషప్ గారితో పాటు గుర్తు చెప్తారు. పిదప ఆ ఖమ్మం మేత్రాసనం చెందినటువంటి మేత్రాణి వారు మిమ్మల్ని దీవిస్తారు. ఎందుకు ఈరోజు ఇలా నిర్ణయం చేశామంటే, ఈరోజు కానుకగా వాళ్ళ జీవితాన్ని అర్పించుకున్నటువంటి గురువులు బిషప్ గారితో పాటు 2 దీవెనలు మీ మీద రావాలని ఈ గుర్తులలో మనం ప్రార్థన చేయబోతున్నాం. దయచేసి గమనించండి, ఇలాంటి అవకాశం అరీదుగా దొరికేది. సో ప్లీజ్ నోట్, ఆన్ ద 4th and 5th decade of the Mercy Chapel today, the 4th decade, we will have Srikakulam priest saying the chaplet, and finally Srikakulam bishop will bless you. On the 5th decade, we will have the Khammam priest saying the decade Mercy Chaplet. Finally, Khammam bishop will bless you. My great wish is today being the presentation of Mary, those who presented themselves, priests and bishops. That's a beautiful blessing for you. దయచేసి అది జరిగినప్పుడు మీరు ఈ లింక్ను వెంటనే అయిపోయిన తర్వాత కూడా మీరు అందరికీ పంపండి. ఇది ప్రత్యేకమైన దినం కావున. సో దయచేసి ఈరోజు కార్యక్రమం ఆల్రెడీ వాళ్ళు మన మధ్యలో ఉన్నారు కావున, మీరు ప్రార్థించారు కావున రుణపడి వాళ్ళు మీకోసం ప్రార్థిస్తారు. దాన్ని గమనిస్తూ అందరూ వాళ్ళతో పాటు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. 3వ గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనంలో, తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను పంపగా దేవదూత లోనికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. అంటే ఆమె అనుగ్రహంలో పరిపూర్ణమైన వ్యక్తి. అందువలన ఆ తల్లి ద్వారా మనం అనుగ్రహంలో ఈరోజు పొంగి పొరలే విధంగా 2 బిషప్స్ గురువుల చేత 4, 5 గుర్తులో గొప్ప దీవెనలు కలుగునుగాక. ఆమేన్. భక్తితో పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. అనుగ్రహ పరిపూర్ణులాల ఏలిన వారు నీతో ఉన్నారు, నీతో ఉన్న కుమారుని మాకై ప్రార్థించమ్మా. అనుగ్రహ పరిపూర్ణురాల ఏలిన వారు నీతో ఉన్నారు, నీతో ఉన్న కుమారుని మాకై ప్రార్థించమ్మా. ఆరోగ్యమాతగా ఆరోగ్యం దయచేయ, ఆరోగ్యమాతగా ఆరోగ్యం దయచేయ, మాకై ప్రార్థించు దేవమాత. అమ్మా మరియమ్మ, అమ్మా మరియమ్మ. ఆరోగ్యం కలగాలని వ్యాధులను అర్పించి ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వ్యాధిగ్రస్తులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 4వ గుర్తులో ఈరోజు మా కోసం ప్రార్థిస్తున్న శ్రీకాకుళం గురువులు మేత్రాణి వారందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు 5వ గుర్తులో మా కోసం ప్రార్థిస్తున్నటువంటి ఖమ్మం మేత్రాసన గురువులు మేత్రాణి వారి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంతవరకు జరిగిన ఉడకంలో పాల్గొన్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను కానుక మాత సభకు చెందినటువంటి సిస్టర్లందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కానుకగా అర్పించిన గురువులు కన్యాస్త్రులు అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్లో వాళ్ళ జీవితాన్ని కానుకగా అర్పిస్తూ సేవ చేస్తున్న బిడ్డలను వాళ్ళ కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 30 రోజులు పూజలు అర్పించి మరణించిన వాళ్ళ కోసం పూజను అర్పిస్తున్న వాళ్ళ దిక్కులేని ఆత్మలన్నిటి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సాతాను తలను అణగదొక్కుటకు అవతరించిన మరియ తల్లి కానుకగా అర్పించబడిన గొప్ప దినం. ఆదికాండం 3:15 ప్రకారం మనం ఈరోజు సాతానుడు బంధింపబడాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. గురువులు ప్రార్థిస్తే సాతానుడు వెళ్ళిపోవలసినదే. అటువంటి గొప్ప గుర్తులో ఈరోజు మనమందరం కలిసి కొంతసేపట్ల పాట పాడిన తర్వాత శ్రీకాకుళం మరి మేత్రా చెందిన గురువులు మరియు బిషప్ గారు చేత జరుగుతున్న ఆ మర్సీ చాప్లెట్లో ప్రత్యేకం పాల్పంచుకుందాం, పాడదాం, స్తుతిస్తాం, ఆరాధిద్దాం. సాతాను తలను అణగదొక్క ఆదిలోని దేవుడు ఎన్నుకున్న పాత్ర నీవమ్మా. సాతాను తలను అణగదొక్క ఆదిలోని దేవుడు ఎన్నుకున్న పాత్ర నీవమ్మా. ఇదిగోని దాసురాలని తల వంచి అర్పించావే, ఇదిగోని దాసురాలని తల వంచి అర్పించావే. దాసులైన మాకై ప్రార్థించమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా. ఇప్పుడు శ్రీకాకుళం చెందినటువంటి గురువులు మరియు చివరిగా మేత్రాన్ని వారు మనలందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవిస్తారు. ఆ గుర్తులు భక్తితో వాళ్ళతో పాటు కలిసి మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన మధ్యలో శ్రీకాకుళం బిషప్ గారు, తర్వాత అక్కడ దేవుని కోసం సేవ చేసినటువంటి గురువులందరూ కూడా మన మధ్యలో ఉండడం, ఈరోజు దివ్యకారుణ్ణి యేసు ప్రభుని తలంచి ఒక గుర్తు చెప్పి మీరు అనేక మంది మా కోసం ప్రార్థిస్తున్నారు, కావున మీకోసం తిరిగి మేము అర్పించే ఈ గుర్తు ద్వారా దేవుడు మిమ్మల్ని హేరాళంగా దీవించాలని, స్వస్థపరచాలని, మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి కార్యం ప్రభు జరిగించాలని మీకోసం ఈ గుర్తును అర్పించబోతున్నాం. అందువలన బిషప్ గారి పాటు ఇక్కడ వచ్చినటువంటి గురువుల చేత ఈ గుర్తును భక్తితో మనం ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఘనత వహించినటువంటి శ్రీకాకుళం బిషప్ గారు రాయిరాల విజయ్ కుమార్ పిఎంఐ మరి సభకు చెందినటువంటి బిషప్ గారు, మేము ఎలా ఎస్విడి ఫాదర్స్ రిలీజ్ చేస్తున్నామో అలాగే అందువలన బిషప్ గారిని నేను మనవి చేశాను, మీ అందరిని ఉద్దేశించి వారిని ప్రార్థన చేసి మిమ్మల్ని దీవించాలని. నా ఓవర్ టు బిషప్ గారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈరోజు నాడు ఫాదర్ గారు చెప్పినట్లుగా ఈ సమయంలో 13,000 మంది మా కొరకై ప్రార్థిస్తున్నారు అని చెప్పారు. మరి ఎక్కడెక్కడ నుండి ఏ ఏ ప్రాంతాల నుండి మా కొరకు ప్రార్థన చేస్తున్నారో, మన ప్రపంచం కొరకు, మన శ్రీసభ కొరకు ప్రార్థన చేస్తున్నారో వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. భగవంతుడు మీ అందరినీ కూడా ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించాలని, మీకు తోడుగా నీడగా ఉండాలని, మిమ్మల్ని నడిపించాలని, మీ ప్రార్థనతోని మన శ్రీసభని ఇంకా ముందుకి తీసుకువెళ్ళాలని ప్రత్యేక విధంగా కోరుకుంటూ ఉన్నాను. బిషప్ గారు మన అందరినీ దేవుని యొక్క పరిశుద్ధ హస్తముతో దీవిస్తారు. తల వంచి ప్రభు యొక్క ఆశ్రమం కొరకై ప్రార్థిస్తాం. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుదురుగాక. ఆమేన్. Thank you, my lordship, and thank you for all your fathers. We also pray for you during this prayer. We continue to remember you. God bless you. ప్రియమైన సహోదరి సహోదరులారా, 5వ గుర్తులో కూడా రెండింతల దీవెనలు మీకు కలగాలనే ఉద్దేశంతో ఇప్పుడు కొంతసేపట్లో ఈ పాట పాడిన తర్వాత ఖమ్మం మేసరాశ్రమం చెందినటువంటి గురువులు 70 మంది కలిసి మీకోసం ప్రార్థన చేయబోతున్నారు ఈ గుర్తులో. మరియు చివరిగా మేత్రాన్ని వారు, ఖమ్మం మేత్రాన్ని వారు మీ అందరినీ దీవిస్తారు. ఈరోజు కానుకగా అర్పించిన ఈ దినమున ప్రత్యేక దీవెనలు, రెండింతల దీవెనలు మీ అందరి మీద వచ్చునుగాక. Amen. As we had the 4th decade by the Srikakulam priests and bishop, and now we have the Khammam bishop and also the priest praying for us after this song. Padadam, Studhitam, Aradhitam. మిక్కిలి నెమరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితిమమ్మా. మిక్కిలి నెరలుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితిమమ్మా. కృపారసము గల తల్లి, మమ్ము కరుణించుమని వేడితిమమ్మా. కరుణించుమని వేడితిమమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా. కానుక మాత మహోత్సవం మా కన్నిటిని కానుకగా మీకు అర్పిస్తున్నా. కానుక మహోత్సవం కొనియాడే ఈ దినం కానుక మా కన్నిటిని అర్పిస్తున్నా. దుఃఖపు వార్తలని శుభవార్తలుగా, దుఃఖపు వార్తలని శుభవార్తలుగా మా చెవిలో వినబడాలి ప్రార్థించమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా.
ప్రియమైన సహోదరి సహోదరులారా, కానుక మాతగా ఆ తల్లి ఇలా చెప్తుంది. ఇప్పుడు కొంతసేపట్లో బిషప్ గారు, తర్వాత ఖమ్మం మేత్రాచరణ గురువులందరూ మీకోసం ప్రార్థిస్తారు. 14వ శతాబ్దం ప్రారంభంలో జీవించిన పునీత స్వీడను బ్రిజిత్తమ్మకు మేరీమాత ప్రత్యక్షమై, నేను నా స్వంత ప్రయాస లేకుండా దేవుని కృపను పుణ్యములను పొందుకొనని పొరపాటును మీరు అనుకుంటున్నారేమో. నా గొప్ప కృషి ధ్యేయం లేకుండా దేవుడు వీటిని నాకు ఒసగలేదు. ఎనలేని ప్రార్థన, నిరంతర అభ్యర్థి, కన్నీటి వేడుకలు, శోధనలు జయింపు ఫలితమే ఇది అని ఆమె చెప్పింది. అందుకే మీ కన్నీళ్ళు కూడా ఇప్పుడు పలుకబోతున్నటువంటి వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు, అభిషేకం పొందినటువంటి గురువుల ద్వారా ఈరోజు మీకు ప్రార్థన జరుగుతుంది. ప్రభువా, ఇదిగో చెప్పబోతున్నటువంటి గుర్తు ద్వారా తర్వాత చివరి ఆశీర్వాదం కోసం వేచి ఉండి ప్రార్థిస్తుండగా 2 బిషప్ చేత జరుగుతున్నటువంటి ఈ ఆశీర్వాదకరమైన ప్రార్థన, ఇంతమంది గురువుల చేత జరుగుతున్న ప్రార్థన ద్వారా మమ్మల్ని దీవించమని భక్తితో ఖమ్మం మేత్రాచరణ గురువులు, బిషప్ గారు అర్పిస్తున్నటువంటి గుర్తులో మనం అర్పించి ప్రార్థిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ గుర్తులో ప్రత్యేకంగా ఖమ్మం మేత్రాసనం నుండి మన మధ్యలో ఇక్కడ దేవుని యొక్క వాక్యం విని సువార్త బోధకులుగా గొప్పగా దీవించబడాలని ఆశతో వచ్చినటువంటి వడకం చేస్తున్నటువంటి గురువులందరి చేత ఈ గుర్తును మనము ఈ సమయంలో ప్రజల కోసం అర్పించబోతున్నాం. మరి ముఖ్యంగా మిమ్మల్ని నేను అడిగినట్టు 13,000 మంది డిఎంఐ గ్రూప్ చెందినటువంటి బిడ్డలు ఇక్కడ ఉన్నటువంటి గురువులైన మా అందరి కోసం ప్రార్థించినందుకు రుణపడి మీకోసం, మీ ఉద్దేశంలో కోసం మీ గుర్తును అర్పిస్తున్నాం. అలాగే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ, మన తెలుగు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వారందరి కోసం ఈ గుర్తులో మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతూ ఉన్నాం. భక్తితో ఈ గుర్తును కూడా మనం ప్రారంభిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైనటువంటి యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకోసం ప్రత్యేక దీవెనలు కురిపించాలని గురువులందరి చేత మన మధ్యలో ఉన్నటువంటి ఖమ్మం మేత్రాచరణ ఘనత వహించినటువంటి శ్రీ 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 సగిలి ప్రకాష్ బిషప్ గారు ఈ టైంలో మమ్మల్ని ఉద్దేశించి ప్రత్యేకంగా 2 మాటలు చెప్పి మీ అందరినీ దీవిస్తారు. ఓవర్ టు బిషప్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతో కాలంగా మీరందరూ మా కోసం, మా మేత్రాసనం కోసం, మా మేత్రాసన గురువుల కోసం ఆత్మాభిషేక్తులం కావాలి అని ప్రార్థనా వీరులుగా చేసినటువంటి జపానికై మీకు కృతజ్ఞతా వందనాలు సమర్పిస్తూ ఉన్నాం. మీ ప్రార్థన ఫలించింది. మేమందరం కూడా ఆత్మ ప్రేరితులం, పూరితులం అయ్యాం. అలాగే ఈ పరిశుద్ధాత్మ శక్తిని మా మేత్రాసనం అంతా కూడా ఆవరింపచేసేదానికి మేము ప్రభు చేత ముందుకు పంపబడుతూ ఉన్నాం. మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు అనేక విధాలుగా ఆశీర్వదించి ఘనపరచాలి అని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, మీ అవసరతలను తీర్చాలి అని ప్రభువును ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు మీతో ఉందురుగాక.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప రోజు అనుకొనిది ముత్తంగి కేంద్రంలో నెక్స్ట్ లెవెల్. ఈ 2 మేత్రాసులను గురువుల చేత, బిషప్ గారి చేత వడకం జరిగినప్పుడు మీకోసం ప్రత్యేక ఆశీర్వాదకరమైనటువంటి ఆశీర్వాదం పొందుకున్నారు. ఇప్పుడు తల వంచి ప్రత్యేక ఆశీర్వాదముల కొరకై ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ఇద్దరు మేత్రాని వారి చేత, ఇంతమంది గురువుల చేత చేసిన ప్రార్థన ఈరోజు గొప్ప కార్యం జరిగిందని ప్రజలు సాక్ష్యం చెప్పేటట్టు వీరందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఓ కానుక మాత, మా కన్నీటిని, వేదనను, దుఃఖమును గురువులతో, బిషప్ గారితో అర్పించాం. మా ప్రార్థన ఈరోజు ఆలకింపబడునుగాక. అవర్ టీయర్స్, అవర్ పెయిన్, అవర్ వరీస్, అవర్ ట్రబుల్స్, అవర్ ఇంటెన్షన్స్ అలాంగ్ విత్ ద బిషప్స్, 2 bishops and the priests we offered. Bless us, O Mama Mary, as we celebrate the presentation of yours in the temple. తల వంచి ప్రభాసులను పొందుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ ఈ 3 రకమైన దీవెనలు ఇద్దరు బిషప్స్ ద్వారా, ఇప్పుడు మనమందరం చేసే ప్రార్థన ద్వారా మీకు గొప్ప కార్యం జరిగి, అద్భుత కార్యం జరిగి సాక్షులుగా మీరు జీవించేటట్టు దీవించునుగాక. On this presentation of Mother Mary's feast today, as 2 bishops and the priest prayed for you, once again we bless you in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. మిక్కిలి నెనరుగల తల్లి, కానుక మాత మా కోసం ప్రార్థించండి. అందరికీ కానుక మాత పండుగ స్తోత్రములు. I wish all of you happy feast of presentation of Mary. God bless you.